అవునా. కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్లి జగ్గిరెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిని విమర్శించే క్రమంలో సంచార జాతులకు చెందిన బీసీ వర్గాలను అవమానించడం అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు. బీసీలను కించపరిచేలా మాట్లాడటం వైసీపీ నాయకుల అసలు మనస్తత్వానికి నిదర్శనమని, కుల అహంకారంతో వెనుకబడిన వర్గాలను అవహేళన చేసే రాజకీయాలను ప్రజలు ఎన్నడూ క్షమించరని హెచ్చరించారు. మరి తీవ్ర విమర్శ చేశారు. నిజం జిల్లా అధ్యక్షుల నుంచి సందేశం ఒకటే, మరి ఆ రోజుల్లో మీ యొక్క వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో అసెంబ్లీ ఏ విధంగా జరిగేది? 2 సంవత్సరాల పాలనలో ఎన్డీఏ కూటమి అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు వెలువలా తీసుకొస్తా ఉన్నారు. అలాగే రైతే రాజు అవ్వాలి అనే నినాదంతో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి డ్రోన్ కానీ, అలాగే బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి కానీ, అనేక ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా, అలాగే అన్నదాత సుఖీభావ ఏదైతే 20,000 ఇస్తా అన్నామో వెంటనే ఇవ్వటం కానీ, ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ వైసీపీ పాలనలో ఏమీ జరగలేదన్న విషయం వాళ్ళకి తెలుసు. ఏమి ఇది చేసామని చెప్పుకునే దమ్ము లేక లేనిపోని మాటలు మాట్లాడతాం. సెటిపల్లిని ఓసీలో కలిపేస్తానని హేళనగా మాట్లాడారు మీరు. ఈ వైఖరి మీరు మానుకోవాలి. బీసీల పట్ల గౌరవంగా మాట్లాడితే మంచిదని, లేకపోతే భవిష్యత్తులో